గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని నడిపించి విచ్చలవిడిగా తనకు నచ్చింది చేసుకుంటూ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు, అరాచకాలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పుత్రరత్నం రచించిన ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో దాని ప్రకారం నడిపిస్తున్నారు. ఇది నేరుగా స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. రెడ్ బుక్ ఉండాది, రెడ్ బుక్ 1 పేజీ ఉంది, 2 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని. రెడ్ బుక్లో నా పేరు నిజంగా వాళ్ళు రాసుకున్నా నాకు నష్టం లేదు, వాళ్ళు ఏం చేసుకున్నా నాకు నష్టం లేదన్నా. అలాంటి రెడ్ బుక్కులకు, గ్రీన్ బుక్కులకు, ఇంకో బుక్కులకు నేను భయపడేవాడిని కాదు. ఆ విషయం ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఈరోజు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు నిజంగా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, లేదంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని జైల్లో పెట్టాలి. ఎవరన్నా ఏంటి ఇదేమన్నా రాజరిక పరిపాలన, లేదంటే చక్రవర్తి అనుకుంటున్నారా? నేను రెడ్ బుక్ రాసుకున్నాను, దీని ప్రకారం నేను పరిపాలన చేస్తానని చెప్పి ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో, రాజ్యాంగ పరిరక్షణ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా వీటన్నింటికీ కూడా అంతం పలకాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆనాడు అందించిన రాజ్యాంగాన్ని అమలు చేయలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేయాల్సిన అవసరము, ఆ ప్రభుత్వాలపైన పోరాటం చేయాల్సిన అవసరం ప్రతి వ్యక్తి పైన ఉంది.